ఓకే ఓకే హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో వ్యాపార వ్యవస్థ అనే కోర్సు నుండి సొంత వ్యాపారం అనగానేమి, అవిభాజ్య హిందూ కుటుంబం అనగానేమి, యూనిట్ 4 గురించి తెలుసుకుందాం. సొంత వ్యాపారం, వ్యాపార వ్యవస్థలో వివిధ స్వరూపాలు ఉంటాయి. వివిధ రకాల వ్యాపారాలు మనము స్థాపిస్తాము. అది సొంత వ్యాపారం కావచ్చు, అవిభాజ్య హిందూ కుటుంబ వ్యాపారం కావచ్చు, భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, సహకార సంస్థలు కావచ్చు, లేదా వివిధ కంపెనీలు కావచ్చు. సో ఇవన్నీ మనకు వివిధ కార్యకలాపాలు చేయడానికి వివిధ వ్యాపార స్వరూపాలుగా మనము చెప్పుకున్నాము. సొంత వ్యాపారం అంటే ఏమిటి, సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి, దాన్ని ఏ విధంగా స్థాపించగలుగుతాము అనే అంశాలపై మనము ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో సొంత వ్యాపారము అనేది ఒక వ్యక్తితోటి లేదా ఆ వ్యాపారం ఒకే వ్యక్తిచే నియంత్రించగలిగి ఆ వ్యాపారంలో వచ్చే లాభ నష్టాలను తను మాత్రమే పొందగలిగితే దానిని సొంత వ్యాపారము అంటారు. ఈ సొంత వ్యాపారము అనేది చాలా సులువు ప్రారంభించడానికి, కానీ ఎట్ ద సేమ్ టైం ఈ వ్యాపారంలో కూడా చాలా కష్ట నష్టాలు కూడా ఉంటాయి. సో ఈ సొంత వ్యాపారం లక్షణాలు ఏమిటి, ఏ వ్యాపారాన్ని మనం సొంత వ్యాపారంగా చెప్పుకుంటాము అనే అంశాలు మనం పరిశీలిస్తే, ఏ వ్యాపారం అయితే ఒక వ్యక్తితోటి తనంతట తానే ఆ వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపారాన్ని నియంత్రించే శక్తి కూడా తనకు ఉన్నప్పుడు దానిని సొంత వ్యాపారం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఎలాంటి లక్షణాలు ఉంటే సొంత వ్యాపారంగా చెప్పుకుంటాము, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సొంత వ్యాపారం అనేది ప్రథమ లక్షణము, దాన్ని స్థాపించడం చాలా ఈజీ, సౌలభ్యం. మనము ఎప్పుడైతే ఒక వ్యాపారాన్ని స్థాపించాలనుకుంటామో చాలా స్టెప్స్ మనము 1 by 1 ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. బట్ సొంత వ్యాపారం స్థాపించడానికి అలాంటి ఏమి ఉండవు. నీకు ఎప్పుడైతే వ్యాపారం ప్రారంభించాలనుకుంటావో తగిన వసతులు నీ దగ్గర ఉన్నప్పుడు నీ అంతటా నువ్వే దానిని స్థాపించవచ్చు. ఈ వ్యాపార వ్యవస్థ సులభంగా ప్రారంభించడానికి వీలుండాలి. సంస్థ స్థాపించడానికి ఎలాంటి చట్టపరమైన లాంఛనాలు కావచ్చు, ఎలాంటి లా కావచ్చు, ఎలాంటి ఫార్మాలిటీస్ కావచ్చు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎలాంటి కాలం వృధా చేయకుండా ఈ వ్యాపారాన్ని మనము స్టార్ట్ చేయవచ్చు. అందులో రెండవ లక్షణం ఏంటిదంటే తగినంత మూలధన సేకరణ. నువ్వు ఏ వ్యాపారాన్ని అయితే ప్రారంభించాలనుకుంటున్నావో దానికి ఎంత మూలధనము అవసరం ఉంటుందనేది విషయంపై నీకు స్పష్టంగా ముందే తెలిసి ఉండాలి. నీకు కావలసిన మూలధనాన్ని కూడా నువ్వు సమకూర్చుకునే విధంగా ఉండాలి. సో అందులో ఫస్ట్ నువ్వు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మూలధన సేకరణ అనేది చాలా అవసరము. ఎప్పుడైతే మూలధన సేకరణ అనేది నీకు సేకరించడం జరుగుతుందో దాని తర్వాత వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించడానికి నీకు సులువుగా మార్గం క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ 2 రకాల మూలధన సేకరణ ఉంటుంది. ఒకటి పెట్టుబడి వ్యయం కావచ్చు, లేదా రాబడి వ్యయం కావచ్చు. సో మూలధనంలో ఎప్పుడైతే మనము మూలధనాన్ని సేకరించి వ్యాపార సంస్థకు కావలసిన స్థిరాస్తుల సేకరణ కావచ్చు, లేదా ఏదైనా స్థిరాస్తులనే కాకుండా ఏదైనా లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ఆస్తులను మనం కొనడం కావచ్చు, లేదా వాటిని అక్వైర్ చేసుకోవడం కావచ్చు. ఇలా మన సంస్థ యొక్క ఉత్పత్తిని ఎక్స్పాండ్ చేయడానికి, అంటే అభివృద్ధి చేసుకోవడానికి ఏవైతే దీర్ఘకాలిక ఆస్తుల మీద మనం పెట్టుబడి పెడతామో దాన్ని పెట్టుబడి వ్యయం అంటాము. సో రాబడి వ్యయం అనేది, రాబడి మూలధనం కూడా మనకు చాలా అవసరం. రాబడి వ్యయం అంటాము.
రాబడి వ్యయం అంటే ఆ సంస్థ నడవడానికి దినసరి ఖర్చులు కావచ్చు, రోజువారీ ఖర్చులు కావచ్చు, లేదా దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చులను కూడా రాబడి ఖర్చులు అంటాము. ఇవి కూడా పార్ట్ ఆఫ్ మూలధన సేకరణనే. సో పరిమిత బాధ్యత నెక్స్ట్. ఇందులో సొంత వ్యాపారంలో మూడవ లక్షణం వచ్చేసి పరిమిత బాధ్యత. ఈ సంస్థ ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళకి బాధ్యత అనేది రిస్క్ను దృష్టిలో పెట్టుకొని పరిమిత బాధ్యతకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పరిమిత బాధ్యత ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు ఎప్పుడైతే వ్యాపారాన్ని ప్రారంభించి మనము వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు వ్యాపారంలో నష్టాలను కూడా మనము భరించాల్సి ఉంటుంది. ఆ నష్టాలను భరించే క్రమంలో మనకు సంబంధించిన సొంత ఆస్తులను కూడా అమ్మి మనము పే చేయాల్సిన వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టిన మూలధనానికి బాధ్యత పరిమితంగా ఉండాలి. వ్యాపారం తాలూకా బాధ్యత అపరిమితంగా ఉన్నప్పుడు యజమాని సొంత ఆస్తులను కూడా వ్యాపార అప్పులు చెల్లించడానికి వినియోగించాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయము యాజమాన్యము, నియంత్రణ మరియు నిర్వహణ మధ్య ప్రత్యక్ష సంబంధం. యాజమాన్యము, నియంత్రణ అంటే ఆ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు లేదా ఏదైనా తను చేయాల్సినప్పుడు లేదా వద్దనుకున్నప్పుడు తను దానిని నియంత్రించే హక్కు ఈ వ్యాపారస్తునికి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం నిర్వాహకులకు మధ్య ఎవరైతే మేనేజ్ చేస్తారో వారికి డైరెక్ట్గా కన్సర్న్ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని కొనసాగించవచ్చా లేదా ఆపవచ్చా, దాంట్లో ఏమైనా ఒడిదొడుకులు ఉన్నాయా అనే అంశాలపై వాళ్ళు గట్టిగా వాళ్ళకు చాలా పట్టు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిర్వహణలో మార్పు ఇది చాలా ప్రధానమైనది. ఎప్పుడైతే తన వ్యాపారం కొనసాగిస్తున్నాడో ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక చేంజ్ చేయాల్సినప్పుడు అది నిర్వహణలో కావచ్చు, ఉత్పత్తిలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్వంతగా నిర్ణయం తీసుకునే హక్కు, త్వరగా నిర్ణయం తీసుకునే హక్కు ఈ సొంత వ్యాపారస్తునికి ఉంటుంది. సో అందువల్ల తను క్విక్ డిసిషన్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనము సొంత వ్యాపారస్తుని లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సొంత వ్యాపారం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే వ్యక్తి వ్యాపారంను నిర్వహిస్తూ నియంత్రించినట్లయితే దానిని సొంత వ్యాపారము లేదా ఏకస్వామ్య వ్యాపారము అని అంటాము. సో ఇక్కడ లక్షణాలు కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏమి మాట్లాడుకున్నాం? వ్యాపారాన్ని తను ఒక్కడే ప్రారంభిస్తాడు, వ్యాపారాన్ని నియంత్రిస్తాడు, పూర్తి లాభ నష్టాలను తను ఒక్కడే భరిస్తాడు, దానికి వ్యాపారంపై పూర్తి రుణ బాధ్యత అతనికి ఉంటుంది, చట్టబద్ధమైన రూపం లేదు కాబట్టి ఎలాంటి ఈ నిర్ణయాలైనా సకాలంలో త్వరగా తీసుకుంటాడు. అండ్ కొన్నిసార్లు కొన్ని వ్యాపారాలకు వచ్చే నష్టాలకు కూడా తన ఆస్తుల నుంచి అమ్మి తను అప్పు వాళ్ళకి కట్టడం జరుగుతుంది. సో ఇది సొంత వ్యాపారం యొక్క లక్షణాలు. మరి సొంత వ్యాపారం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. అదేవిధంగా సొంత వ్యాపారం లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆ విషయం కూడా మనకు చాలా ప్రధానమైనది. సో సొంత వ్యాపారం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అవి ఏమిటంటే ప్రథమంగా మనము లక్షణాలలో చెప్పుకున్నట్టు ఈ వ్యాపారం అనేది స్థాపించడం చాలా సులువు. మనకు ఈజీగా మనము ఈ వ్యాపారాన్ని స్థాపించవచ్చు. సో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి న్యాయబద్ధమైన లాంఛనాలు లేకుండా ఈ వ్యాపారం సులువుగా స్టార్ట్ చేయొచ్చని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ వ్యాపారంలో చాలా ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే ప్రేరణ, అంటే మోటివేషన్. అది ఏ విధంగా ఉంటుందంటే మనము ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు మనకు కొంతవరకు లాభాలు మనం చూసినట్టయితే ఆ లాభాల వలన ఇంకా బాగా పనిచేసి ఇంకా మనము సంస్థలోకి లాభాలు తీసుకొచ్చే విధంగా కష్టపడతాము. ఈ వ్యాపారంలో ఏదైతే మనము కష్టపడతామో
వచ్చే ప్రయోజనం కూడా దానికి పూర్తి అర్హులము ఆ సొంత వ్యాపారే కాబట్టి ఆ ప్రయోజనం వల్ల తను ప్రేరణ పొందుతాడు, ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాడు. నిర్ణయాలలో స్వేచ్ఛ ఇదొక చాలా ప్రధానమైన ప్రయోజనం. ఏ విధంగా అయితే ఒక వ్యాపార వ్యవస్థలో లేదా ఒక నిర్వహణలో ఉన్నప్పుడు నలుగురు ఐదుగురు ఉంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఏకీభవించవచ్చును లేదా ఏకీభవించకపోవచ్చును. బట్ ఎప్పుడైతే ఒకే వ్యక్తి ఉంటాడో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తనంతట తాను త్వరగా కావలసిన టైంలో కావలసిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు తనకు ఉంటుంది. సో ఇక్కడ నిర్ణయాలలో చాలా స్వేచ్ఛగా ఉంటుంది. సొంత వ్యాపారస్తునికి త్వరిత నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. వ్యాకోచత్వం యజమాని వ్యాపారంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వలన సంభవించే మార్పుకు అనుగుణంగా పోల్చి నిర్ణయించుకోవచ్చును. స్వల్ప పెట్టుబడి విధానంలో మార్పులు సులభంగా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే నిర్ణయాలు కావలసిన టైంలో తీసుకున్నప్పుడు కావలసిన రిజల్ట్స్ కూడా ఈజీగానే ఉంటాయని చెప్పవచ్చు. ఈ వ్యాపారంలో ఇంకా చెప్పవలసిన ప్రయోజనం ఏదైనా ఉందంటే ప్రత్యక్ష సంబంధాలు ఏంటంటే ఆ వ్యాపారానికి సంబంధించిన పూర్తి బాధ్యత కావచ్చు, పూర్తి అవగాహన కావచ్చు ఈ సొంత వ్యాపారస్తుడికి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యాపారానికి సంబంధించిన కస్టమర్స్ దగ్గర నుంచి అంటే ఆ వినియోగదారుల నుంచి కావచ్చు లేదా ఆ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తుల నుంచి కావచ్చు డైరెక్ట్ రిలేషన్ ప్రత్యక్ష సంబంధాలు ఉండే అవకాశము చాలా పుష్కలంగా ఉంటాయి. వ్యాపార రహస్యాలు ఇంకో ప్రయోజనం. వ్యాపారానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా బయటకి వెళ్ళకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చును. సో ఇలా వ్యాపార రహస్యాలు కూడా చాలా గుట్టుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సామాజిక ప్రయోజనం అంటే సొంత వ్యాపారం నందు సంపద ఒకే చేట కేంద్రీకృతం కాదు. దానికి కారణం వ్యాపారంలో చిన్న తరహాలో నిర్వహించడం వలన సామాజికంగా స్వతంత్ర జీవనానికి ఈ వ్యాపారం తోడ్పడుతుంది. సో ఇవన్నిటిని కూడా మనము సొంత వ్యాపార ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ సొంత వ్యాపారానికి కేవలం ప్రయోజనాలే ఉంటాయా, మరి నష్టాలు ఉండవా అంటే నష్టాలు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అది ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయనే అంశం పైన కూడా మనకు అవగాహన అనేది చాలా అవసరం. ప్రథమంగా చెప్పుకోవాల్సింది వస్తే నష్టాలలో సొంత వ్యాపారానికి సంబంధించిన నష్టాలలో పరిమిత వనరులు. ఇక్కడ పరిమిత వనరులు అంటే ఏమిటంటే ఎప్పుడైతే ఒక వ్యాపార వ్యవస్థ మనము వ్యాపారాన్ని ప్రారంభిస్తామో దానికి సంబంధించిన మూలధన సేకరణ విషయంలో ఒకరితోని మాత్రమే అయినప్పుడు వనరులు చాలా లిమిటెడ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన వల్ల కొంత మేరకు వరకే వాటిని గ్యాదర్ చేయవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చును. ఎక్కువ వనరులను సమీకరించుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చును. దీనివల్ల ఈ సొంత వ్యాపారస్తునికి పరిమిత వనరులు అనేవి ఉంటాయి. పరిమిత యజమాన్య సామర్థ్యం కూడా పరిమితమై ఉంటుంది. ఈ కారణం చేత వ్యాపారం నిర్వహించడం, అభివృద్ధి పరచడం చాలా కష్టం. ఇది రెండవ సొంత వ్యాపారం వల్ల నష్టమని చెప్పుకోవచ్చు. అవిచ్ఛిన్నంగా కొనసాగింపు కష్టము అంటే ఏంటిదంటే భవిష్యత్తులో సంభవించే నష్టదాయక వాతావరణంలో కూడా సొంత వ్యాపారముకు వైకల్యం వంటిది. యజమాని మరణించినట్లయితే ఆ వ్యాపారం ముగిస్తుంది. దీని తర్వాత సిబ్బందికి భద్రత ఉండక వ్యాపారం దీర్ఘకాలము స్థిరత్వము కోల్పోతుంది. దాన్ని తిరిగి కంటిన్యూ చేయడానికి, కొనసాగించడానికి కొద్ది మేరకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకరి ఆధీనంలోనే నియంత్రణ ఉండి ఒకరి ఆధీనంలోనే వ్యాపారం జరిగి సడన్గా ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యాపారం కొనసాగించడము కొంచెం కష్టతరంగా అవుతుంది. అండ్ భారీ స్థాయి ఆదాయాలు ఉండవు. సో ఈ వ్యాపారంలో వనరులు చాలా పరిమితంగా ఉంటాయి. ఈ చిన్న తరహాలో కొనసాగడం వల్ల క్రయ విక్రయాలలో భారీ స్థాయి ఆదాయాలు ఉండవు. ఉత్పాదక వ్యయం చాలా పెరుగుతుంది. సో దీనివల్ల వ్యయం ఎప్పుడైతే ఉత్పాదక వ్యయం అధికంగా పెరుగుతుందో లాభాలు కూడా
తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల మనకు కొన్నిసార్లు నష్టాలు కూడా రావచ్చు. సో వీటిని మనము ప్రధానంగా సొంత వ్యాపార ప్రయోజనాలు మరియు సొంత వ్యాపార నష్టాలు అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత వ్యాపార వ్యవస్థ వివిధ స్వరూపాలలో సొంత వ్యాపారం తర్వాత ఉమ్మడి హిందూ కుటుంబం లేదా అవిభాజ్య హిందూ కుటుంబం, ఇది కూడా ఒక రకమైన వ్యాపారం. ఇది భారతదేశంలో చాలా ప్రాచీనమైనది అండ్ అందరికీ పరిచయమైనది కూడా అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి హిందూ కుటుంబంలో లేదా అవిభాజ్య హిందూ కుటుంబంలో వ్యాపారము ఎలా నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు, ఏ సందర్భాలలో ఈ వ్యాపారము ఏర్పడుతుంది అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి హిందూ కుటుంబము అవిభాజ్య హిందూ కుటుంబం అని కూడా అంటారు. ఇది కార్పొరేట్ తరహా వ్యాపార సంస్థలలో ముఖ్యమైన వ్యాపారము. ఈ రకమైన సంస్థ ఉమ్మడి హిందూ కుటుంబం లేదా అవిభాజ్య హిందూ కుటుంబానికి చెందినది. సో ఇక్కడ కుటుంబ సభ్యులు సభ్యత్వం చట్టపరంగా సంప్రదిస్తుంది, కానీ కాంట్రాక్ట్ వల్ల కాదు. భారతదేశంలో ఏదైనా వ్యాపారం మీద యజమాన్యపు హక్కు ఆ కుటుంబంలో పుట్టినప్పుడే అతనికి హక్కు అనేది వస్తుంది. కుటుంబ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలలో ఎలాంటి కాంట్రాక్టు చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. హిందూ న్యాయశాస్త్ర ప్రకారంలో మనకు 2 సిద్ధాంతాలు కలవు. ఒకటి దయాభాగ సిద్ధాంతం, ఇది నార్మల్గా బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు వర్తిస్తుంది. మరియు రెండోది మితాక్షర సిద్ధాంతం. ఈ మితాక్షర సిద్ధాంతము బెంగాల్ మరియు అస్సాంలను మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. అసలు ఈ హిందూ న్యాయశాస్త్ర ప్రకారంలో ఈ 2 సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి, అవి అవసరం ఏమిటి అనే అంశాన్ని మనము పరిశీలించినట్టయితే, ఇక్కడ జనరల్గా ఒక కుటుంబంలో మనము ఎప్పుడైతే జన్మిస్తామో ఆ కుటుంబంలో ఆస్తి వంశపార్యకంగా సంక్రమిస్తుంది. సో వారికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వారి యొక్క ఆస్తి పైన హక్కు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో పుట్టినప్పుడు ఎలాంటి హక్కు ఉండదు. బట్ ఆ ఇంటి యజమాని ఎప్పుడైతే చనిపోతారో తన తర్వాత వారసులకు ఆస్తి పైన హక్కు అనేది కలిగి ఉంటుంది. ఈ రెండింటి తేడాల వల్లనే మనము దయాభాగ సిద్ధాంతం అని అండ్ మితాక్షర సిద్ధాంతం అని అంటాము. దయాభాగ సిద్ధాంతంలో చెప్పుకున్నట్టుగా పుట్టగానే మనకు ఆస్తిపై ఎలాంటి హక్కు రాదు. ఎప్పుడైతే ఆ ఇంటి యజమాని లేదా ఆ ఇంటి కర్త చనిపోవడం జరుగుతుందో అప్పుడే మాత్రమే ఆ వ్యాపారం పైన, ఆ ఆస్తులపైన మనకు హక్కు ఉండడం జరుగుతుంది. ఈ మితాక్షర సిద్ధాంతంలో హిందూ కుటుంబంలో ఆస్తి వంశపారపరంగా వస్తుంది. ఇక్కడ ఒక్కసారి మనము ఆ కుటుంబంలో జన్మించినట్టయితే ఆటోమేటిక్గా ఆస్తికి మనము వారసులము అవుతాము. ఇవి తేడాలు ఈ హిందూ న్యాయశాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలకు. మరి ఈ ఉమ్మడి వ్యాపారము, ఉమ్మడి హిందూ కుటుంబము వ్యాపారం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే, వ్యాపారంను సాధారణంగా కుటుంబం పెద్ద అయిన తండ్రి నిర్వహిస్తాడు, లేదా ఇతర సభ్యులలో పెద్దవారిని కూడా నిర్వాహకుడు అంటారు. జనరల్గా ఈ కుటుంబ పెద్దను కావచ్చు, ఈ నిర్వాహకుడిని కావచ్చు, మనం ఏమంటామంటే కర్త అని పిలుస్తాము. సో వ్యాపారంలో ఈ హిందూ కుటుంబంలో వ్యాపారాన్ని లేదా వ్యాపారాన్ని నియంత్రించే వ్యక్తిని కర్తగా, నిర్వాహకునిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ హిందూ కుటుంబంలో కర్త మినహా మరే ఇతర కుటుంబ సభ్యులు వ్యాపారం నిర్వహించుటకు వీలు లేదు. ఎందుకంటే ఒక్కసారి అతడికి కర్త అని మనము అతనికి అధికారాన్ని ఇవ్వగానే అతను వ్యాపారానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో తను సొంతంగా నిర్ణయం తీసుకోవడము జరుగుతుంది. కర్త అధికారాన్ని ఆ కుటుంబ సభ్యులు ఎవరు ప్రశ్నించడానికి కూడా వీలు లేదు. ఉమ్మడి హిందూ కుటుంబంలో ఉమ్మడి హిందూ కుటుంబం ద్వారా నిర్వహించే వ్యాపారము పరస్పర అంగీకారం ద్వారా రద్దుపరుచుకోవచ్చును. ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నట్టయితే పరస్పర అంగీకారంతో దానికి సంబంధించిన బిజినెస్ను కూడా మనము రద్దు చేసుకోవచ్చును. ఒకవేళ కర్త వ్యాపారాలను దుర్వినియోగం చేస్తే మిగతా దాయాదులకు పరిహారంగా ఆస్తిలో భాగం నుండి నష్టపరిహారము మిగతా కుటుంబ సభ్యులకు కూడా
చెల్లించాలి. ఈ వ్యాపార నిర్వహణ కొరకు అవసరమయ్యే నిధులను కర్తకు అప్పుగా పొందే అధికారం కూడా ఉంటుంది. కానీ ఇతర సభ్యులు ఆస్తిలో భాగంలోని వాటా ద్వారా మాత్రమే బాధ్యత నిర్వహించాలి. ఈ ఉమ్మడి హిందూ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా మరణించినట్లయితే వ్యాపారం రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఈ కుటుంబంలోని సభ్యులు పరస్పర ఒప్పందం ద్వారా వ్యాపారము రద్దు చేసుకోవచ్చును. అది వారి అభిప్రాయాలపైన ముడిపడి ఉంటుంది. సో ఇవి లక్షణాలు ఉమ్మడి కుటుంబ వ్యాపారం యొక్క లక్షణాలు. మరి ఈ ఉమ్మడి కుటుంబం వ్యాపారం యొక్క లక్షణాలు చదువుకున్న తర్వాత ఈ ఉమ్మడి హిందూ కుటుంబం వ్యాపారం ద్వారా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభాలు ఏంటి అంటే స్థిరత్వం. ఇది వంశపారపంగా ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో ఒక పెద్ద మరణిస్తే అక్కడే ఆ వ్యాపారం అనేది ఆగిపోకుండా ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారం అనేది స్థిరత్వము ఉంటుంది. పరిజ్ఞానము మరియు అనుభవం. సో ఈ వ్యాపారంలో ఉమ్మడి హిందూ కుటుంబం వ్యాపారంలో పెద్దవారిచే నిర్వహించబడుతుంది. కాబట్టి వాళ్ళు వారి పెద్దవారి దగ్గర నుంచి చాలా పరిజ్ఞానం పొంది ఉంటారు, చాలా అనుభవాన్ని పొంది ఉంటారు. కాబట్టి కావలసిన వ్యాపారానికి కావలసిన అనుభవం, పరిజ్ఞానము వాళ్ళకు సరైన టైంలో సకలంగా ఉంటుంది. కాబట్టి బాగా అభివృద్ధి చేయడానికి వీలు పడుతుంది. ఇందులో జోక్యం కూడా ఉండదు. కుటుంబంలోని పెద్ద వ్యక్తికి పూర్తి స్వతంత్రం ఉంటుంది. ఒక్కసారి మనము ఆ పెద్ద వ్యక్తిని కర్తగా భావించి తనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఎవరి జోక్యం ఉండదు. తనంతట తాను నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. గరిష్ట ఆసక్తి. కర్త బాధ్యత అపరిమితం అవడం వల్ల వ్యాపార లావాదేవీలలో అతను మ్యాక్సిమం ఆసక్తిని చూపిస్తాడు. భద్రత. సో తర్వాత భద్రత. ఈ ఉమ్మడి కుటుంబంలో వైకల్యం ఉన్న సభ్యులు దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నప్పుడు వయసు దాటిన వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తారు. ఎవరైతే ఆ కుటుంబానికి తన జీవితాన్ని సాక్రిఫై చేసి ఒక స్థాయి తర్వాత వారు ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మిగతా కుటుంబ సభ్యులతోని వాళ్ళందరికీ భద్రత అనేది ఉంటుంది. ప్రత్యేకీకరణ ఇక్కడ చెప్పుకోవచ్చు. చాలా క్రమశిక్షణ కూడా ఈ వ్యాపారంలో చూడవచ్చు. పరపతి కూడా మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ బట్టి మీకు కావలసిన పరపతి దొరుకుతుంది. అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ప్రోత్సాహం అనేది లేకపోవడం. ఉమ్మడి హిందూ కుటుంబంలో సభ్యులందరికీ శ్రమ వలన ప్రయోజనాలు పంచుకోవడం వలన ఇతర సభ్యులకు అందరికీ వాళ్ళ నైపుణ్యానికి ప్రోత్సాహము దొరకకపోవచ్చును. అదేవిధంగా బద్ధకం మరియు నిరాసక్తత. వ్యాపారంలో వ్యవహారాలను పూర్తిగా కర్త చూసుకోవడం వలన మిగతా కుటుంబ సభ్యులు కొన్నిసార్లు సోమరిపోతులుగా తయారై వారిలో చురుకుదనం కూడా లోపిస్తుంది. దానివల్ల తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయము తీసుకోకపోవచ్చు. సో వ్యాపారంలో కుటుంబంలో కలహాల వల్ల ఎక్కువగా కొనసాగించకపోవచ్చును. కొన్నిసార్లు కర్తకు అతి స్వేచ్ఛ ఉండడం వల్ల దుర్వినియోగం కూడా కావచ్చును. సో ఈ విధంగా ఉమ్మడి హిందూ కుటుంబంలో నష్టాలు కూడా ఉన్నాయి. మరి సొంత వ్యాపారం అంటే ఒకరి చేత ప్రారంభించబడి ఆ వ్యాపారం ఒకరితోనే నియంత్రించబడితే దాన్ని సొంత వ్యాపారం అనుకున్నాం. మరి ఉమ్మడి హిందూ కుటుంబం అంటే ఒక కుటుంబంలోని కర్త ద్వారా ఆ వ్యాపారాన్ని నిర్వహించినట్లయితే మిగతా సభ్యుల అంగీకారంతో దాన్ని ఉమ్మడి వ్యాపారం అన్నారు. సొంత వ్యాపారానికి ఉమ్మడి వ్యాపారానికి తేడా ఏమిటి? ఇక్కడ అర్థం ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ ఒకే వ్యక్తితోని వ్యాపారం సొంతగా నిర్వహిస్తాడు. ఇక్కడ వ్యాపారంకు వంశపారపంగా స్థాయి లభిస్తుంది. సభ్యత్వం. ఇక్కడ ఒకే వ్యక్తి ద్వారా వ్యాపారం కొనసాగుతుంది కాబట్టి ఎలాంటి సభ్యత్వం లేదు. ఇక్కడ ఉమ్మడి వ్యాపారంలో సభ్యుల పరిమితి అనేది ఉండదు. ఎలాంటి సందర్భంలో కూడా సభ్యుల పరిధి అనేది ఉండదు. అండ్ బాధ్యత ఇక్కడ అపరిమితంగా ఉంటుంది. కానీ ఉమ్మడి వ్యాపారంలో కర్తకు బాధ్యత అపరిమితంగా ఉండి దాయాదులకు బాధ్యత మాత్రము పరిమితంగా ఉంటుంది. ఆర్థిక వనరులు. సొంత వ్యాపారంలో ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. బట్ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో ఆర్థిక వనరులకు చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. స్థిరత్వం.
సొంత వ్యాపారంలో పూర్తిగా యజమాని పైన ఆధారపడి ఉంటుంది. కానీ సొంత వ్యాపారం కంటే ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో స్థిరత్వము అధికంగా కలిగి ఉంటుంది. కర్త మరణించినప్పుడు కుటుంబాన్ని పెద్దవారు వ్యాపారాన్ని కొనసాగిస్తారు. లాభం మరియు నష్టము. సొంత వ్యాపార సంస్థలో వ్యాపారస్తుడు వ్యాపారంలో సంపూర్ణ బాధ్యతతో లాభాన్ని లేదా నష్టాన్ని భరిస్తాడు. బట్ ఇక్కడ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో లాభ నష్టాలకు దాయాదులకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సొంత వ్యాపారం గురించి, ఉమ్మడి హిందూ వ్యాపారం గురించి మనము తెలుసుకోవడం చాలా అవసరం మనకి. సో ఇక్కడ మనము సొంత వ్యాపారం గురించి తెలుసుకున్నాము, ఉమ్మడి హిందూ వ్యాపారం గురించి తెలుసుకున్నాము. వ్యాపార వివిధ స్వరూపాలు ఈ విధంగా ఉన్నప్పుడు సొంత వ్యాపారం స్థాపించడం చాలా సులువుగాని మనము తెలుసుకున్నాము. ఈ సొంత వ్యాపారం లక్షణాలు, ఈ లాభాలు లేదా ప్రయోజనాలు, నష్టాలు లేదా పరిమితులు, ఇవి తెలుసుకోవాల్సిన అవసరము మనకు చాలా అవసరం. అదేవిధంగా ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో వాటి లక్షణాలు ఏమిటి, వాటి వల్ల ఉమ్మడి హిందూ కుటుంబం ప్రయోజనాలు ఏమిటి, వాటి పరిమితులు ఏమిటి, ఈ రెండింటి మధ్యలో తేడాలు కూడా మనము యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్స్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే నీకు వివిధ వ్యాపారంలో తేడాలను ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే ఈ వ్యాపార స్వరూపాన్ని బట్టి ఆ వ్యాపారం ఏంటిది, దాని స్వభావం ఏంటిది అనేది చెప్పుకోవచ్చు. దానికోసము మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. సొంత వ్యాపారంలో, ఉమ్మడి హిందూ వ్యాపారంలో తేడాలు ఏదైనా ఉన్నాయంటే అది ఒకటే. ఇక్కడ వంశపారపంగా రావచ్చు, ఇక్కడ తనంతట తాను మాత్రమే ఒక వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. ఆ వ్యాపారం కూడా ఎలా ఉంటుందంటే దానిలో ఉన్న లాభ నష్టాలను సొంత వ్యాపారస్తుడే ఆ ప్రయోజనం పొందుతాడు, లేదా నష్టాలు వస్తే నష్టాలను స్వీకరిస్తాడు. బట్ ఉమ్మడి వ్యాపారంలో అలా ఉండదు. ఏదైనా లాభం నష్టాలకు దాయాదులకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సొంత వ్యాపార ప్రయోజనాలు, ఉమ్మడి వ్యాపారం వల్ల ప్రయోజనాలు, వాటి పరిమితులు, తేడాలు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.